సంగీతం ఈ పేరు వింటే చాలు అలసిన మనసుకు ఎక్కడలేని ఉత్సాహం వస్తోంది. సరికొత్త ఊపిరినిస్తుంది. సమస్త జీవులకు సంజీవనిగా పనిచేస్తున్న ఈ సప్త స్వరాలతో సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు బెంగళూరు సంగీత కళాకారుడు. ప్రస్తుత కాలానికి తప్పనిసరి అవసరంగా మారిన ప్రకృతి వ్యవసాయంపై పాటలు రూపొందిస్తున్నాడు. సంగీతం అనే ఆయుధంతో పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నిస్తున్నాడు. పర్యావరణం తాగేందుకు నీరు, పీల్చేందుకు గాలి, తినేందుకు ఆహారం, నివసించేందుకు ఆవాసాన్ని అందిస్తూ జీవితాన్ని ఇస్తోంది. అవసరాల్ని తీర్చే ఈ పర్యావరణాన్ని స్వార్థం కోసం చేజేతులా నాశనం చేస్తున్నాం. కొత్త సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం. ప్రకృతితో బంధాలు తెంచుకుంటున్న ఆధునిక తరాన్ని సంగీతంతో తిరిగి ఆ ప్రకృతి ఒడిలోకే చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు బెంగళూరు సంగీత కళాకారుడు రిక్కీ కేజ్. What an amazing gift this is, to be conscious and choose to do what's right. We got to stand up for life. Everybody together. విండ్స్ ఆఫ్ సంసార సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును రిక్కీ కేజ్కు అందించిన ఆల్బమ్. దక్షిణాఫ్రికా కళాకారుడు కెల్లర్ మెన్తో కలిసి రిక్కీ కేజ్ నిర్మించిన ఈ ఆల్బమ్ 2015 బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో గ్రామీ అవార్డు దక్కించుకుంది. ఈ పురస్కారం దక్కించుకున్న తొలి భారతీయుడిగా రిక్కీ కేజ్ రికార్డు సృష్టించాడు. ఆధునిక యుగంలో ప్రతికూల భావాల్ని దూరం చేసి అనుకూలత ప్రశాంత వాతావరణాన్ని సంగీతంతో సృష్టించవచ్చునని విండ్స్ ఆఫ్ సంసారాతో నిరూపించాడు. సంగీత కళాకారుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బెంగళూరుకు చెందిన రిక్కీ కేజ్ కుటుంబంలో సంగీత కళాకారులు ఎవరూ లేరు. చిన్నతనం నుంచి సరిగమలపై కలిగిన ఆసక్తితో సంగీతం సాధన చేశాడు. సంగీత దర్శకుడిగా మారి సొంత ఆల్బమ్స్ రూపొందించటం ప్రారంభించాడు. కన్నడ సినిమాలకు సంగీతం అందించాడు. వేలాది వాణిజ్య ప్రకటనలకు పనిచేశాడు. 15కు పైగా అంతర్జాతీయ వీడియో ఆల్బమ్స్ రూపొందించాడు. సంగీతంతో పాటు పర్యావరణమంటే ప్రాణమిచ్చే రిక్కీ గ్రామీ అవార్డు అందుకున్న తర్వాత పంథా మార్చాడు. ప్రతిష్టాత్మక గ్రామీ పురస్కారం తీసుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన రిక్కీ పర్యావరణ సంరక్షణకు సంగీతాన్ని వినియోగించాలని నిర్ణయించుకున్నాడు. పర్యావరణ స్పృహ కలిగించే శాంతి సంసార ఆల్బమ్కు రూపకల్పన చేశాడు. 40 దేశాలకు చెందిన 500 మంది ప్రముఖ సంగీత కళాకారులతో ఆల్బమ్ రూపొందించాడు. ప్యారిస్లో పర్యావరణ సదస్సులో 193 దేశాధినేతల ముందు ప్రధాని మోదీ శాంతి సంసార ఆల్బమ్ను విడుదల చేశారు. ఫ్రాన్స్, కెనడా, స్పెయిన్ వంటి 25కు పైగా దేశాల్లో రిక్కీ కేజ్ ఈ పాటలతో ప్రదర్శనలిచ్చాడు. సంగీతంతో పర్యావరణహిత సందేశం అందిస్తున్నాడు. The album was about environmental consciousness. It had more than 500 musicians from over 40 countries. This particular album was created out of a meeting that I had with our Honorable Prime Minister Narendra Modi ji. And he actually launched the album at the climate change conference which happened in Paris in front of 193 country leaders and presidents and prime ministers. So that was a huge honor. And that particular album, I performed it in more than 25 countries now worldwide. Canada, France, Spain, Bangkok, and I performed it everywhere in the world. So it's been a very good experience. అందరికీ ఆహారం అందించే అన్నదాతల జీవితాలపై దృష్టి సారించిన రిక్కీ తన సంగీతంతో రైతుల్ని ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ
ప్రకృతి వ్యవసాయం గురించి సంగీతంతో ప్రచారం చేస్తున్నాడు. వన్ విత్ ఎర్త్ పేరిట పర్యావరణంపై పాటను రూపొందించి అన్ని వర్గాల వారికి చేరువ చేశాడు. రిక్కీ రాసిన మై ఎర్త్ పాటల్ని సిబిఎస్ఈ, ఐసిఎస్ఈలు పాఠ్యపుస్తకాల్లో చేర్చాయి. Food will never go out of fashion. There is no chance that food will go out of fashion. But why is farming the worst profession in India? Why are farmers treated the worst in India? So that is why I think that farming needs to be the number one profession, because food is the only thing in the world or in India which will never go out of fashion. So farming should be the number one profession, and all of us need to work together to make farming the number one profession. So when I visited Araku Valley, when I visited Guntur, when I visited Anantapur, I met so many farmers, and I sat with them, I created music with them because a lot of them are tribal musicians. I learned their music, I tried to make music with them, I tried to collaborate with them, and it was an amazing feel. పర్యావరణ పరిరక్షణ, రైతుల సమగ్రాభివృద్ధి, ప్రపంచ మానవాళి శ్రేయస్సే లక్ష్యంగా రిక్కీ పాటలు రూపొందిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ ఉద్యమాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపచేయడంపై దృష్టి సారించాడు. సరికొత్త పాటల రూపకల్పనతో ఆ దిశగా సాగిపోతున్నాడు. Always been a musician, I've always been an environmentalist, two things that I've always been my whole life. So basically I make music from the heart, I make music as an extension of my beliefs, my personality. So it was only natural that all my music would be about the environment and about sustainability. So that is basically my aim. పర్యావరణం కోసం సాగే సంగీతం ఇదంతా కూడాను భవిష్యత్ తరాలకి మనం వాస్తవంగా అందించాల్సిన వారసత్వంగా ఆయన చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఏ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.